నమస్తే. అంతరార్థానికి స్వాగతం. ఎన్నికలు చాలా సజావుగా ముగిశాయి. 18వ లోక్సభ ఎన్నికలు 2024 కొన్ని రాష్ట్రాల ఎన్నికలతో కలిసి 7 దశల్లో జరిగిన ఎన్నికలు మీకు తెలుసు. ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికల ప్రక్రియ. ఎందుకంటే ఇంత పెద్ద దేశం, ఇక్కడ జనాభా మీకు తెలుసు 145 కోట్లకు పైబడ్డ జనాభా. దాంట్లో రిజిస్టర్డ్ ఓటర్సే 97 కోట్లు, 96.8 కోట్లు. ఈ ఎన్నికలు నిర్వహించడానికి 10,50,000 పోలింగ్ స్టేషన్స్, పనిచేసే సిబ్బంది 1,50,00,000, 4 లక్షల వాహనాలు ఉపయోగించారు. అంటే ఇది ఎంత పెద్దది అని చెప్పడానికి చెప్తున్నా. ఈ ఎన్నికలు ఇంత సజావుగా నడవడానికి పనిచేసిన సిబ్బంది 1,50,00,000. ఎంత పెద్ద సంఖ్య! మనకు ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ 195. ఆ 195 దేశాల్లో 1,50,00,000కు లోబడి ఉన్న దేశాలు ఎన్ని అని నేను ఒకసారి చూస్తే 122 దేశాలు. కేవలం 73 దేశాల్లో మాత్రం 1,50,00,000 పైబడిన జనాభా. అంటే ఈ దేశ ఎన్నికలు నిర్వహించడానికి పనిచేసిన సిబ్బంది సంఖ్యనే అన్ని దేశాల్లో ఉండేటువంటి జనాభా కంటే అతి ఎక్కువగా ఉంది. అంటే ఎంత పెద్ద దేశము! నిజంగానే ప్రపంచంలో పెద్ద ఎన్నికల ప్రక్రియ అనడంలో ఏ రకమైన సందేహం లేదు. కానీ ఇంత సజావుగా నడవడానికి ఖచ్చితంగా ఎన్నికల సంఘాన్ని మనం అభినందించాల్సిందే, సిబ్బందిని అభినందించాల్సిందే. కానీ ఈ సిబ్బంది పడిన ఇబ్బందులు మనం ఎప్పుడైనా ఆలోచిస్తున్నామా? వాళ్లకు కనీస సౌకర్యాలు కలిగించడంలో ఎన్నికల సంఘం సఫలమైందా అంటే మొత్తం కలిగించలేదని, కలిగించకూడదని నేను చెప్పడం లేదు. మొన్న ఒక మహిళ ఒక మారుమూల ప్రాంతానికి తనని పంపించిన సంగతి సరే, వెళ్ళక తప్పదు. తను చెప్పిన విషయం అది ఒక రకమైన ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ కనుక నేను చెప్తున్నా. 5 మహిళల్ని, పల్లెటూరు ప్రాంతం, అక్కడ వీళ్ళకి రక్షణగా ఒక కానిస్టేబుల్. తిండి దొరకదు, ముందు రోజు రాత్రి అక్కడ వెళ్ళాలి. నీళ్లు, ఈ తిండి నీళ్లు సంగతి పక్కకు పెట్టండి, వాళ్ళకి కావాల్సిన టాయిలెట్స్ సౌకర్యం లేదు, బాత్రూములు లేనట్టే లెక్క, ఉన్నా అది ఉపయోగించుకోవడానికి వీల్లేదు. అంటే తిండి లేక, నీళ్లు లేక, తర్వాత వాళ్ళ రక్షణ. ఎన్నికలంటూనే అక్కడ పరిస్థితి కొంత వేడిగానే ఉంటుంది. ఎన్నో పార్టీలు, వాళ్ళ తర్వాత పోటాపోటీలు, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. అక్కడ ఒక్క కానిస్టేబుల్ వాళ్ళంతా ఉండడం అంటే వాళ్ళు భయంగా, బితుగ్గా ఉన్న సంగతి నేను మాట్లాడినప్పుడు ఆ మహిళ తెలియజేసింది. చెబుతూ పాపం అది ఒక్క తమ పోలింగ్ బూత్లోనే కాదు, అనేక చోట్ల తమ సహచరులు చెప్పిన సంగతిగా చెప్తున్నారు. తర్వాత ఇంత పెద్ద దేశం, ఇక్కడ ఉండేటువంటి వాతావరణ స్థితిగతులు, చనిపోతున్నారు. ఎండ వేడిమికి తట్టుకోలేక ఈ ఎన్నికల విధులకు వెళ్ళిన వాళ్ళు ప్రాణాలు కోల్పోతున్నారు. మామూలుగా ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు అంటూనే కొంత చెడు అభిప్రాయం, అవినీతికి పాల్పడతారని. అందరూ పాల్పడుతున్నారా? అవినీతికి పాల్పడితే అవినీతికి బాధ్యులు వారా? అసమర్థ పరిపాలన, అసమర్థ ప్రభుత్వాలు అవినీతిని కట్టడి చేయకపోవడం అది తప్పు. ఆ విషయం మాట్లాడినప్పుడు అది వేరుగా మనం మాట్లాడవచ్చు, దానికి దీనికి సంబంధం లేదు. కానీ ఇంత పెద్ద ప్రజాస్వామ్యంలో ఈ ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి మరి వీర సైనికులుగా మనం ఎప్పుడైనా గుర్తిస్తున్నామా? త్యాగాలు చేస్తున్నటువంటి వాళ్ళ కనీస సౌకర్యాలు కలిగిస్తున్నామా? ఒక్కసారైనా ఎప్పుడైనా మనం ఎన్నికల పండుగ జరిగింది, చాలా గొప్పగా మనం నిర్వహించుకున్నామని చెప్పిన సందర్భంగా ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం లేదా? ఉద్యోగులు అంటాం. కరోనా సందర్భంలో వైద్య వ్యవస్థ ఎట్లా ఉంది, మన ఆరోగ్య రంగం పరిస్థితి, ఆరోగ్య రంగానికి పట్టిన జాడ్యం ఎట్లా ఉందనేది మనందరికీ తెలుసు. అది రుజాగస్తమైన వ్యవస్థ. మరి కరోనా వచ్చినప్పుడు వైద్య పరిశ్రమ
దాని నిర్వాహకులు, వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు, ఆసుపత్రులు ముబ్బడిగా ధనాన్ని ఆర్జించిన సంగతి మనకు తెలుసు. ప్రభుత్వం నిశ్చేష్టంగా ఉండిపోయిన సంగతి మనకు తెలుసు. కానీ అక్కడ పనిచేసిన వైద్యులు, వారికి కరోనా సోకింది. వైద్య సిబ్బంది, ఆ సిబ్బందికి సహాయకులుగా ఉన్నవారు, పారామెడికల్ స్టాఫ్, పోలీసులు ఆ కర్ఫ్యూలు నిర్వర్తిస్తూ ఎంతోమంది కరోనా వ్యాధిగ్రస్తులు అవ్వడం, వారికి సమయానికి తిండి నీరు దొరకని పరిస్థితి, ఇతరత్ర అత్యవసర సేవలు అందించాల్సినటువంటి వారి దుస్థితి. బ్యాంకు ఉద్యోగులు, వారు పని చేయకుండా ఉన్నట్టయితే ఆర్థిక వ్యవస్థ నడవదు. ఎంతోమంది కరోనా బారిన పడడం మనకు తెలుసు. ఇక మనము ఇదేమో ప్రకృతి వైపరీత్యం అనుకుందాం, ఇక్కడేమో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టుకోవడానికి తప్పనిసరిగా విధులు నిర్వర్తించాల్సింది. ఎన్నికల విషయం చెప్తున్నాం. కరోనానేమో ప్రకృతికి సంబంధించినటువంటిది, మనం చేసుకున్నది కాదు, అక్కడ సన్నద్ధత లేదు, దాని నుంచి గుణపాఠాలు నేర్చుకోవాలి, అది వేరే విషయం. మరి ఉన్నట్టుండి డిమానిటైజేషన్ ఈ రోజు నుంచి రద్దు చేస్తున్నాము. 1000 రూపాయలు, 500, అప్పుడు మీకు తెలుసు కదా. అయితే ఎంతోమంది అమాయకులు ఆ బ్యాంకు క్యూలలో నిలబడి ప్రాణాలు కోల్పోవడం, పెళ్ళిళ్ళు, చదువులు, వ్యాధులు, ఎంత ఇబ్బంది పడ్డ సంగతి మనకు తెలుసు. బయట బారుల్లో బ్యాంకుల ముందర అమాయకులు చనిపోతుంటే వారికి సేవలు అందించడానికి గాను ఆ ఒత్తిడి తట్టుకోలేక బ్యాంకు ఉద్యోగులు చనిపోయిన సంగతి అసలు లెక్కలు లేవు. ఎంతమంది చనిపోయారనేది బ్యాంకు ఉద్యోగులు అప్పట్లో తెలియజేసింది. మనం ఈ ఛానల్లోనే ప్రసారం చేశాం. అప్పటికే 10 మంది చనిపోయినట్టుగా, 100 మంది దాకా ఇతరులు చనిపోయినట్టుగా వారే సేకరించిన సమాచారంతో. అంటే ఇన్ని ప్రాణాలు పోవడము, దానికి ఎవరు బాధ్యులు, ఏ రకమైన నిర్ణయం బాధ్యత ఉంటుంది. కనుక మనం ఎప్పుడూ ఉద్యోగులను నిందిస్తూ పోకుండా ఆ ఉద్యోగుల కనీస అవసరాలు తీరేటట్టుగా, అది తమ బాధ్యతగా ప్రభుత్వము, ఎన్నికల నిర్వాహకులు ఆలోచించాలి. ఈ అనుభవం చూసి, అంటే అది ఏ స్థాయిలో ఉంటే వాళ్ళు పాపం నిరసన కూడా తెలియజేస్తున్నారు కొందరు అధ్యాపకులు. మాకు కనీస అవసరాలు లేదు, మాకు తిండి లేదు, నీళ్లు దొరకడం లేదు, అవి చూడాల్సిన పని లేదా? అయితే ఇప్పటిదాకా మనము ఈ మన ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టుకునే ప్రక్రియలో సమిధలుగా ఉద్యోగుల్ని కొందరిని చేస్తున్నాం మనం. కనుక వారు సమాజంలో భాగస్వాములు, కీలక పాత్ర పోషిస్తున్నటువంటి వాళ్ళు అని ఒక్కసారి మనం ప్రభుత్వం అంగీకరించాల్సి ఉంటుంది. తర్వాత నష్టపోయిన వారికి పరిహారం ఏం చెల్లించాలి ఆలోచించాలి. ప్రతిసారి ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. ఇట్లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ముందుగానే సిబ్బంది అవసరాలు కూడా ప్రధానము, ఎన్నికల నిర్వహణలో అత్యంత ప్రధానం అని ఆలోచించాలి. అంటే ఇది పదే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, దీనిపైన చర్చించలేదని కానీ, దీనికి సంబంధించిన ఉత్తర్వులు లేవని కానీ, ఆదేశాలు ఎన్నికల సంఘం ఇవ్వలేదని కానీ నేను చెప్పడం లేదు. కానీ వాస్తవ స్థితిలో జరిగింది అది. కనుక దీన్ని గమనించి ఇట్లా జరగకుండా ఉండేటట్టుగా ఇప్పటి నుంచైనా శ్రద్ధ తీసుకోవాలని కోరుదాం. ఈ ఛానల్ తరఫున, ప్రభుత్వ ఉద్యోగుల తరఫున, ఎన్నికల్లో పాల్గొన్న సిబ్బంది తరఫున నేను కోరుతున్నాను. ఈ వీడియోని ఇంత ఓపికగా చూసినందుకు ధన్యవాదాలు. ఇప్పటిదాకా మీరు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రిప్షన్ ఉచితమే, కానీ ఇది నన్ను వెన్నుతట్టి ఇట్లాంటి అనేక వీడియోలు మీకు మీరు నన్ను ప్రోత్సహించినట్టు అవుతుంది. ధన్యవాదాలు.